వ్యూవర్స్, వరప్రసాద్ వర్చువల్ క్లాస్ రూమ్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఒక ప్రజాస్వామ్య దేశానికి కావలసిన పరిస్థితులను గురించి తెలుసుకుందాం. ఒక ప్రజాస్వామ్య దేశం విజయవంతంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆ దేశంలో ఈ విషయాలు ఉండాలి. అవి: 1. విద్య, ఎడ్యుకేషన్. 2. ప్రజా చైతన్యం, పీపుల్స్ అవేర్నెస్. 3. స్వతంత్ర ఎన్నికల సంఘం, ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. 4. ఆరోగ్యకరమైన ఎన్నికలు, హెల్దీ ఎలక్షన్స్. 5. అవినీతి లేకపోవడం, కరప్షన్ ఫ్రీ. 6. పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. 7. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్. 8. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. 9. వెనుకబడిన ప్రాంతాల గుర్తింపు మరియు వాటి అభివృద్ధి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ డెవలప్మెంట్. ముందుగా విద్య. ప్రజలు విద్యావంతులు అయినప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి అర్థం చేసుకుని అంకిత భావంతో దేశానికి సేవలందించే నిస్వార్థ నాయకులను ఎన్నుకుంటారు. నిరక్షరాస్యులకు ఓటు హక్కు ఇవ్వడం ద్వారా స్వార్థపరులు అధికారంలోకి వచ్చి అవినీతి మార్గాల ద్వారా దేశ వనరులను దోచేస్తారు. అయితే ప్రస్తుత విద్యా వ్యవస్థ సరళంగా మారిపోయింది. దీనితో విద్యావంతులు పేరుకు మాత్రమే విద్యావంతులు, వీరు కూడా నిరక్షరాస్యుల మాదిరిగానే ఆలోచిస్తున్నారు. తదుపరి ప్రజా చైతన్యం. ప్రజలు నిరంతరం పాలకుల యొక్క విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయం నిరంతరం గమనిస్తూ ఉండాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరిగినప్పుడు అంకిత భావంతో సంఘటితమై వ్యతిరేకతను తెలియచేయాలి. అంతేగాని కుల, మత, జాతి, ప్రాంత, భాష వంటి వైరుధ్యాలను మనలో నింపుకొని ఒక వర్గానికి చెందిన వారు అధికారంలో ఉన్నప్పుడు వారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నట్లయితే అది ప్రజల మధ్య దూరాన్ని, జాతీయ తత్వాన్ని దెబ్బతీసి భవిష్యత్తులో దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి పౌరుడు చైతన్యవంతుడై పాలకుల విధానాలను ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి. స్వతంత్ర ఎన్నికల సంఘం. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావడానికి ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా పనిచేసేటువంటి తనకు తాను నిర్ణయాలు తీసుకునే స్వతంత్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ప్రజలు ఎన్నికల సంఘాన్ని విశ్వసించేలా దాని పనితీరు ఉండాలి. ఉదాహరణకు గత కొన్ని సంవత్సరాలుగా భారత ఎలక్షన్ కమిషన్ ఎన్నికలను నిర్వహించడానికి ఈవీఎంలను ప్రవేశపెట్టింది. వాటి పనితీరుపై ప్రజలకు అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. అటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ పనితీరు ఉండాలి. ఆరోగ్యకరమైన ఎన్నికలు. ప్రజలు ఏ విధమైన ఆటంకాలు, భయభ్రాంతులు లేని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు ఉండాలి. సంఘ వ్యతిరేక శక్తులు ఎన్నికలు సజావుగా జరగడానికి ఆటంకాలు కల్పించే పరిస్థితులు ఉంటాయి. వాటిని నిరోధించి లా అండ్ ఆర్డర్ అమలయ్యేలా చూడాలి. అవినీతి లేకపోవడం. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అవినీతి. చైనా వంటి కమ్యూనిస్టు దేశాల్లో అవినీతి జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అక్కడ అవినీతికి పాల్పడితే శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. కానీ భారతదేశంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం అవుతూనే ఉంటుంది. ఈ అవినీతిని అరికట్టడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. ఆ ప్రయత్నాల్లోనే భాగంగా తీసుకురాబడిన చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఈ అవినీతి వల్లనే
అభివృద్ధి కోసం చేపడుతున్న అనేక ప్రాజెక్టులు పూర్తి కావడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ అవినీతి వల్లనే మన దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడిన ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల జాబితాలో మన దేశం కొనసాగుతూనే ఉంది. 2022 సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు 180 దేశాల్లో అవినీతిపై సర్వే నిర్వహించగా డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి యూరోపియన్ దేశాలు అవినీతి లేని దేశాలుగా గుర్తించగా సౌత్ సూడాన్, సోమాలియా, సిరియా దేశాలలో అవినీతి అత్యధికంగా ఉన్నట్లు గుర్తించాయి. చైనా 65వ స్థానం పొందగా మన భారతదేశం చైనా కన్నా వెనుకబడి 85వ స్థానంలో ఉంది. పారదర్శకత. ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చిన ప్రజాధనాన్ని ఏ విధంగా వినియోగిస్తుందన్న విషయం ప్రజలకు తెలియాలి. అప్పుడు మాత్రమే అవినీతి నియంత్రించబడుతుంది. ఈ విధంగా ప్రభుత్వం చేసే ఖర్చు ప్రజలకు తెలియడాన్ని పారదర్శకత అంటారు. పరిపాలనలో ఈ పారదర్శకతను తీసుకురావడానికి భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టంను 2005లో తీసుకొచ్చింది. దీనిని RTI 2005గా వ్యవహరిస్తున్నారు, అనగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ చట్టం రాకముందు ప్రభుత్వం చేసే ఖర్చు ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం. జాతి, మత, కుల, భాష, ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ప్రజలను సామాజిక వర్గాలుగా విభజిస్తే వాటిలో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు తక్కువ సంఖ్యలో ఉంటే వారిని అల్పసంఖ్యాక వర్గంగా గుర్తిస్తారు. ఇంగ్లీష్లో వీరిని మైనారిటీస్ అంటారు. ఎక్కువ సంఖ్యలో ఉన్నవారిని మెజారిటీస్ అంటారు. ఉదాహరణకు మతం అనే సామాజిక అంశాన్ని తీసుకుంటే మన దేశంలో హిందువులు మెజారిటీ కాగా ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు మొదలైన మతాల వారు మైనారిటీలుగా వ్యవహరించబడుతున్నారు. సాధారణంగా ఈ మైనారిటీలకు వారి అభివృద్ధికి సంబంధించి మెజారిటీతో పోల్చుకున్నప్పుడు ఒక అభద్రతాభావం ఏర్పడుతుంది. ఇది సంఘర్షణలకు దారితీయవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరి అభివృద్ధి ముఖ్యమే కాబట్టి మైనారిటీల సంక్షేమం కొరకు రాజ్యాంగపరంగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు జరగాలి. అందువల్ల మన భారతదేశంలో మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ప్రత్యేక కార్పొరేషన్లు, వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ప్రజాస్వామ్యాన్ని అనుసరించే దేశాలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనది. అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలుపరిచే వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆ దేశ పౌరులకు, మీడియా సంస్థలకు, ప్రతిపక్ష పార్టీ సభ్యులకు స్పందించే స్వేచ్ఛ ఉండాలి. పౌరులకు వాటి గురించి చర్చించే ఆస్కారము ఉండాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా స్పందించే వారిపై అణచివేతకు పాల్పడితే అది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోదు. మన దేశం మరియు తెలుగు రాష్ట్రాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెనుకబడిన ప్రాంతాల గుర్తింపు మరియు వాటి అభివృద్ధి. మన దేశంలో వర్షాలు తక్కువగా ఉండే రాయలసీమ వంటి ప్రాంతాలు, రాజస్థాన్లో ఎడారి ప్రాంతాలు, అనేక కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధిలో వెనకబడి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలను అందజేయాలి. ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్న అంశాలు అన్నీ ఒక ప్రజాస్వామ్య దేశంగా మారిన దేశంలో విజయవంతంగా అమలు అయినప్పుడు మాత్రమే ఆ దేశం ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంగా, అభివృద్ధిలో అగ్రరాజ్యంగా మారుతుంది. అయితే మన భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వతంత్రాన్ని పొంది 75 సంవత్సరాలు పైగా అయింది. దేశంలో అనేక వనరులు ఉన్నాయి. అయినప్పటికీ
మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల జాబితాలోనే ఉంది. మనం చెప్పుకున్న ఏ అంశం భారత అభివృద్ధికి ఆటంకంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోతో ప్రజాస్వామ్యం పూర్తయింది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని వీడియో లింకులను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. వాటిని చూసి ప్రజాస్వామ్యంపై పూర్తి అవగాహనకు రండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.